హైదరాబాద్లో డాబా మీద పడుకుంటారో తెలియదు కానీ మా ఊరు ఖమ్మం దగ్గర అయితే మాత్రం ప్రతి ఒక్కరు సమ్మర్ వచ్చిందంటే ఎండాకాలం డాబా మీద అయితే పడుకుంటారు. సో దానిలో కష్టాలు ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. అయన్నొద్దు, పాయింట్కి రా. అమ్మ ఎవరికి చెప్పని పచ్చి నిజం ఏంటంటే ఈ అమ్మ ఎంత పడుకుందా నిద్ర పడుకుందా 11 అవుతుంది టైము. నిద్ర పట్టట్లేదు కానీ పట్టినప్పుడు పట్టినట్టే పడుతుంది కానీ దోమలు మాత్రం చెత్త కొట్టు కొడతాం. ఓ దోమలు మాత్రం చెత్త కొట్టు కొడుతున్నాయి, మామూలు లేదు. సో ఇక్కడ నుంచి చందమామ చూస్తే మంచి వ్యూ కనపడతాం అన్నమాట. దాన్ని ఒక రికార్డ్ చేసి చూపెడతాం వీడియో చూసి వాచ్. నా ఫోన్లో స్క్రీన్ రికార్డర్ ఓపెన్ చేసి చందమామ వ్యూ చూపెడదని చెప్పేసి మామూలు వీడియో ఫోటో తీస్తే అర్థం కానీ దాన్ని ఏ విధంగా జూమ్ చేస్తానని చెప్పి నాకు కాల్ కూడా అంటే కొంతమంది ఉన్నారు కదా ఏ వీడియో కావచ్చు అని చెప్పేసి నాకు కాల్ పెట్టేసి దాంతో వీడియో రికార్డ్ చేస్తూ ఆ ఫోటోను కూడా క్యాప్చర్ చేసి ఆ ఫోటో కూడా చూసాను. నెక్స్ట్ వీడియో తర్వాత వస్తుంది అది. సో చందమామ యాస్టీజ్ ఎలా ఉందో అది మొత్తాన్ని టెలిఫోటో లెన్స్తో నేను తీసాను ఆ ఫోటో. సో నా కాల్ ఎందుకు పెట్టినంటే కొంతమంది అటు ఇటు కెమెరా సెట్ చేస్తుంటే ఇది నిజంగా కాదనుకుంటారు. సో 12 ఫోన్ డేటా అయిపోయింది, కెమెరా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. 12:52కి ఇంట్లో ఉందని చూద్దానికి పోతే కెమెరా బాటిల్ దొరికింది. అది ఎక్కడ నుంచి తెచ్చానంటే వివేక్ వాళ్ళ అమ్మ కొట్లో నుంచి తీసుకొచ్చాను, అమ్మ వాళ్ళ షాప్ నుంచి. సో అది తీసుకొచ్చి మా అమ్మ సాలెడ్ సగం తాగేసి ఆ కొద్దిగా బాటిల్ నాకు వచ్చింది. సో 12:52కి మా అమ్మకి తెలియకుండా సడన్గా తీసుకొచ్చి స్కామ్ చేశాను. అమ్మ తాగి పడుకుందాం అనుకునేసరికి మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ వచ్చిందండి. సో వీడియో మొత్తం ఇక్కడ వేసి పడుకుంటున్నాను. మరి ఇక బాయ్.